गोदादेवी शुभचरितं महिमान्वितसुधाभरितम् अतुलितपावनसङ्कल्पं श्रवणजीवनं मुक्तिपदं श्रवणजीवनं मुक्तिपदं गोदादेवी विरचितमो मुप्पदि पाशुरप्रबन्धमो गोदादेवी विरचितमो मुप्पदि पाशुरप्रबन्धमो गोदादेवी वन्दनमो धरणीपुत्रिक वन्दनमो श्रीरङ्गनायकि वन्दनमो मङ्गलदीपिक वन्दनमो मानवकन्यक जनियिंచి విగ్రహరూపిణి వరించి శ్రీరంగనాథుని పతిగానించి అపూర్వ చరితను సృష్టించే గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జలునకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావం దర్శించే గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొల్పినది పిల్లవానిగా మనసున్న తలచి స్వామికి బోధన చేసినది గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము మనుజుల మేలును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాలమ్మను వరించెను శ్రీవిల్లి పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుడు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము ఆ శ్రీవిల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించి నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధిగాంచెను విష్ణు చిత్తునిగా విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి చెందిన ఆల్వార్లుగా కీర్తించి పెలియాల్వాలుగా బిరుదు మునసగిరి ఆల్వార్లుగా కీర్తించి పెరియాల్వారుగా బిరుదు మునసగిరి పెరియాల్వార్లు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారి చిన్నారి పాపను గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము అచట దొరికిన చిన్న పాపను దైవ ప్రసాదముగా భావించి కోదై నామముతో గారాభముగా పెంచసాగను కోదై అనగా పూలమాల కోదై నామమే కాలక్రమమున గోదాదేవిగా మార్పును చెంది ఆ విధముగా ప్రసిద్ధి చెందే
గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించి కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారెను. కళ్ళు మూసిన కళ్ళు తెరచిన నల్లని వాణిని గాంచసాగెను. గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. విల్లి పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగే. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నులగాంచి జరిగినది అపచారం అని తలచి ఎంతై చింతించే. కలలోగాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదాధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే. గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. వివరము ఎరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయన వ్రతమాచరించే. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమాలు గోదాదేవి పాటించి పాసురములుగా వివరించే. గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాసురములో ఉపనిషత్తుల సారములో. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విత్తు చిత్తునకు కనిపించి. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడుకొని రమ్మని వివరించే. గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించ అందరూ ఆనందమును పొందిరట. సకల పురజనులు వెంటను రాగా అర్చకులు అందరి తోడుగా రాగా గోదాదేవిని తోడుకొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమైనది. గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యేను. శ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు వలచిన పిదప తాను కలిసేను ఉత్సవమూర్తిగా. గోదాదేవి విరచితము 30 పాశుర ప్రబంధము. అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవి ఇలవేల్పయ్యను. నాటి నుండి ప్రతి వైష్ణవాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం
జరిపించుట ఒక సాంప్రదాయం. గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యల దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము. సకల సంపదల సిద్ధి తథ్యము. తిరుప్పావయ్యని సుప్రభాతముగా ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలకు బాలలకిచ్చుట సాంప్రదాయం. గోదాదేవి విరచితము ముప్పై పాశుర ప్రబంధము. దేవతలకు ఇది బ్రాహ్మి ముహూర్తం. మకర కర్కాటక సంక్రాంతిలలో పూజలు చేయుట శుభకరము. భక్తజనులకు ఒక వరము. ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. గోదాదేవి విరచితము ముప్పది పాసుర ప్రబంధము. మొదటి పక్షమున చక్కెర పొంగలి, రెండవ పక్షము దద్దోజనం నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము. భూదేవి అవతారమైన ఆండాలమ్మ విరచితమైన దివ్య ప్రబంధం గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. గోదాదేవి విరచితము ముప్పై పాశుర ప్రబంధము. అనునిత్యమును బ్రహ్మముహూర్తమున శుభ గడియలలో తిరుపవై పారాయణం దివ్యవరము దైవానుగ్రహ సంప్రాప్తం. ఇంటి ముగ్గిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలపి పసుపు కుంకుమలతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం. గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము. ధనుర్మాసమున ఆండాల్ పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మము ధన్యము శుభయోగం. మన జన్మము ధన్యము శుభయోగం. మన జన్మము ధన్యము శుభయోగం. గోదాదేవి వందనము. ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము. మంగళ దీపిక వందనము. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం. శ్రవణ జీవనం ముక్తిప్రదం. మన శ్రవణ జీవనం ముక్తిప్రదం. గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము. గోదాదేవి విరచితము ముప్పది పాశుర ప్రబంధము.